రోజులే ఉండాలి అసలు వీళ్ళందరూ. అసలు పండగలైనా 3 రోజులు, పెళ్ళి అయినా 4 రోజులు తాగడం, మందు తప్ప ఇంకేట్లేదు. అంతగా మేము భయంకరం, మాకు దేవుడు అని తెలియదు. అయితే ఆర్షం చర్చి వాళ్ళు మాత్రం అప్పుడు నాకు తెలిసి మా నాన్న చెప్పాడు, వాళ్ళు వచ్చి ఇల్లు కట్టి మా నాన్న కూడా దాంట్లో ప్రార్థన చేసాడట. ఆ తర్వాత ప్రార్థన చేసి బాగా పాటలు పాడాడు. మా అమ్మకు కూడా ఒక భయంకర వ్యాధి నుంచి మా అమ్మ కూడా బాగుపడ్డది. అది నడుస్తుండగా మేము పెద్దోళ్ళు అయిపోయాము. నాన్న కూడా పెళ్లి చేశారు, ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత పిల్లలు ఎవరెవరు వేరేగా పెట్టారు. ఊరు కూడా పరిస్థితి మారిపోయింది. సేవకులుగా మాకు ఈ ఊరినంటే ఆర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్షం కొంత మనం దేవుడికి తెలిసిన తర్వాత కొంత మళ్ళీ అన్యులు అయిపోయాం అందరం అసలు. అయితే ఇక్కడ దేవుడి సేవకులు ఏంటంటే మాకు తెలిసి దాని గారు పక్క చెన్నైపురాజు గారు వచ్చారు, మా పక్కన ఉండరు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడు మా నాన్నతో, ఎందుకంటే అనియ కదా మా నాన్న చునుక్కొని గసురుకొని ఉన్నాడు. అసలు ఆయన ప్రేమ ఏంటో మా నాన్నకి తెలియదు. మా నాన్నకి కోపస్తుడు అనమాట. అసలు మా బంధువులందరికీ మా నాన్నకి విలువ ఇచ్చేవాళ్ళు అసలు పెద్ద రకంగా ఏ విషయాన్ని. ఆ మనిషి అంత కరెక్ట్గా ఉండడు అసలు. మా జీవులు మా నాన్న అందరికి కలిసి ఉండరు. ఇంకా మా ఇంకొకరు చనిపోయారు, వాళ్ళమ్మ ఐక్యతగా మా భుజమై కూడా ఉండాలి. ఆ రోజు మీకు చిన్నతనం ఉన్నప్పుడు. అయితే మా కొద్ది నెలల తర్వాత మా రక్షణ పొంది మారిపోయాడు. దేవుని గురించి తెలిసి నాన్న అదే బంధకాల్లో ఉండిపోయాడు. మాకు దేవుడు అంతా తెలియదు. నేను విసంకట్లు పనిచేసాడు. నాన్న కూడా దేవుడు అంతే తెలిసింది కదా. ఎక్కువ మేము అప్పుడు కానీ పూర్తి చేసుకుని ఉండాము అసలు. మజ్జిగరం గుడి కానీ ఇవి కానీ అవి కానీ మొత్తం. చిన్నాన్ని తిట్టుడు ఎప్పుడు అసలు ప్రగతినన్ను నాకు పిలిచి మంచిది కాదురా, దేవుడు అంతే యేసుప్రభు తెలుసుకోండి ఎలగలగాను. నాన్నకి చెప్తే నాన్న అందరు భక్తులు ఎలగలగనుకొని మొత్తం అందరినీ అదొకలాగా చూశాడు. చూసిన తర్వాత కుదురులు అయిన తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత స్మైల్ మెరిసలు ఉన్నారు. అందరం కూర్చొని మొదటగా నేను రక్షణ పొందిన తర్వాత నా జీవితం నా కుటుంబం అందరూ రక్షణ పొందిన ఆశ. మా అన్నయ్యలు వదినలు అందరూ రక్షణ పొందారు. దాంట్లో మా భాషను ఎవరు రక్షణ తీసుకోలేదు. నాన్న ఎలాగైనా రక్షణలోకి తీసుకెళ్ళాలని మా ఆశ. కానీ అది చెప్పలేం. తండ్రిని ఎలా మార్చగలం, తండ్రిని ఎలా చెప్పగలం. నేను అని కడుపులో పుట్టాను కదా. చనిపోయిన వరకు నాన్నకి ఈరోజు ఒక మాట మేము మాట్లాడలేదు. అంత ప్రేమలు పెంచాం, నాన్న కష్టాలు భరించాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి నాన్నకి ఎదురుగా ఈరోజు ఒక మాట ఆడలేదు. మంచం కాడ పడుకున్నప్పుడు కూడా సునుక్కులు గనుక్కులే. నేనే పరిస్థితులు అంత ప్రేమించాను. నా భార్య నా వదిన వాళ్ళు కూడా అంత ప్రేమ చూశాను నాన్నకి. ఎందుకంటే మా కన్నాడు పెంచాడు కదా. అంత కరువు కాలం కూడా మమ్మల్ని ఎక్కడో జల్లేకుంటూ కూడా అంత ప్రేమ పెంచాడు నాన్న. అయితే నా ఆశ ఏంటంటే నేను దేవుడిని తెలుసుకున్నాను కదా, నా ఇంట్లో సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. నా ప్రార్థన వల్ల అన్నందములు అందరూ మారారు కదా. నా తండ్రి మారాల, నా తల్లి కూడా మారాలి కదా. తల్లి మారింది కానీ తండ్రి మారాలి. రక్షణకి వెళ్దాం నాన్న. దేవుడు అంటే నేను చనిపోతాను కానీ రక్షణ పొందను, లేదు ఇష్టం తాగేస్తాను. దేవుడు నమ్ముకున్న మన దీంట్లో ఎవరిని చూడు ఎలాగొన్నారని వీళ్ళని చూపించి నాకు చెప్పాడు. అసలు చాలా బాధగా ఉండేది నాకు. అసలు ప్రార్థనకి వెళ్ళాడు, 10 మందిలో తిరిగాడును. నాకు ఇంటికి గుర్తుకొచ్చింది. తండ్రిని మార్చలేకపోతే నన్ను దుఃఖాన్ని పిండేస్తుండేది నాకు. అసలు ఏం చేద్దాం అనుకుని ఆలోచన ప్రార్థన చేసాడు. తండ్రి నాన్న ఎలాగ మార్చాలో నాకు నేను ప్రభా జ్ఞానం దయచేయండి ప్రభా. అసలు 4 గంటలకు లేచి వెళ్ళాడు నాన్న. ఏ రోజు ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో ఆ రోజు ఆగలే. అంత తోలాడు, అంత ప్రతిరోజు వెళ్ళిపోయాడు. అసలు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. నాన్నకంటే ముందుకు నేను లేచాను.